ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం విజయనగరంలోని మాజీ ఏసీపీ హోంగార్డ్ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయనగరం గుర్లతో పాటు విశాఖలో 2 చోట్ల సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు సుమారు 15 సంవత్సరాలు ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేశారు. ఈ సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాది క్రితం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. శ్రీనివాసరావు ఏసీబీలో పనిచేస్తూ అవినీతి అధికారులకు సమాచారం ముందస్తుగా అందజేస్తూ కోట్ల రూపాయలు కూడబెట్టాడు. సుమారు 20 కోట్ల వరకు అవినీతి సంపాదన ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విజయనగరంలోని మాజీ ఏసీబీ హోంగార్డ్ శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయనగరం గుర్లతో పాటు విశాఖలో 2 చోట్ల సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేశారు. ఈ సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాది క్రితం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. శ్రీనివాసరావు ఏసీబీలో పనిచేస్తూ అవినీతి అధికారులకు సమాచారం ముందస్తుగా అందజేస్తూ కోట్ల రూపాయలు కూడబెట్టాడు. సుమారు 20 కోట్ల వరకు అవినీతి సంపాదన ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. సువర్ణ, విజయనగరం జిల్లా కేంద్రంలో హోంగార్డ్ నిత్యంత శ్రీనివాసరావు ఇంటిపై ఏసీబీ సోదాలు అయితే ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఈ నెట్టి శ్రీనివాసరావు గతంలో ఏసీబీ ఆఫీసులో హోంగార్డ్ గా పనిచేశారు. అయితే ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో హోంగార్డ్ గా విధులైతే నిర్వహిస్తున్నారు. అయితే గత సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేసిన శ్రీనివాసరావు పై అనేక అవినీతి ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఏడాది క్రితం శ్రీనివాసరావును జిల్లా పోలీస్ కార్యాలయం హోంగార్డ్ సరెండర్ అయితే చేశారు. అయితే ఏసీబీలో ఉంటూ గతంలో అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందస్తుగా సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో ఈ ఏదైతే అవినీతిగా పాల్పడినట్లయితే ఫిర్యాదులు అయితే ఏసీబీ అధికారులకైతే అందాయి. తాజాగా ఈ అవినీతి ఆరోపణలు ఎక్కువ కావడంతో ఈ విశాఖపట్నం డిఎస్పీ ఏసీబీ డిఎస్పీ రమ్య ఆధ్వర్యంలో అయితే ఈ రోజు ఉదయం నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇంటికి వెళ్ళి సోదాలు అయితే నిర్వహించారు. అయితే ఈ సోదాలో చాలా వరకు ఆ కీలక డాక్యుమెంట్లు కూడా శ్రీనివాసరావు దగ్గర నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దర్యాప్తు పూర్తి స్థాయిలో ఇంకా చేస్తున్నారా. అయితే గతంలో ఈ ఏసీబీలో ఆఫీస్ హోంగార్డ్ గా ఉంటూ డ్రైవర్ గా చేస్తూ అనేకమైనటువంటి అధికారులతో ప్రభావితం చేసి వారి వద్ద నుంచి అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందడంతోనే ఈ రోజు ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్రీనివాసరావు సొంత ఊరైనటువంటి విజయనగరం జిల్లా గుర్ల మండలం నడువూరు గ్రామంలో కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో విశాఖలో కూడా విధులు నిర్వర్తించడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోపాలపట్నం అలాగే ఈ ఆదర్శ నగర్ లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో దాదాపుగా 20 కోట్ల మేరకు కూడా ఈ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద ఒక హోమ్ గార్డ్ గా ఉంటూ ఈ ఇన్ని కోట్లు ఎలా సంపాదించారనేది ఇప్పటికీ కూడా ఏసీబీ అధికారులు అయితే ఏదైతే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక ఏసీబీ ఆఫీసులో ఒక హోమ్ గార్డ్ గా ఉంటూ ఇంకా అవినీతి ఆరోపణలు ఉండటం ఇదే తొలిసారని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఈ విజయనగరంలో ఉన్నటువంటి ఈ శ్రీనివాసరావు ఇళ్లపై ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా గుర్లతో పాటు విశాఖలో ఉన్నటువంటి ఆదర్శ నగరం గోపాలపట్నంలో ఇంకా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఒక హోమ్ గార్డ్ ఇంత పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం ఇదే ఫస్ట్ అని చెప్పేసి చర్చ అయితే సాగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీధర్.